పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటివి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క నిప్పు అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతా అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటివి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రుబాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా కదమ్మా? ఇంట్లో కాఫీ చేసినా, బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది. కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళింట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడే ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకు ముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావలసిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచ వ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా. శని వక్రీకరించినాడు కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క
ఈ యొక్క Neat ది విద్యార్థులందరూ protest. కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ గురువు గారు. సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా, మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఆహా. ఇంకా తప్పదు. తప్ప అంటే తర్వాత గట్టిగా మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు గురు? ఓపిక పట్టాల్సింది. అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా ఇలా అని, నీట్ గురించి ఇలా జరిగింది, ఇక మీద జరగకుండా చూసుకుంటాం అది అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి అది. మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా Negative. గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29, 30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నంలో జన్మించినటువంటి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు? జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు శని వక్రీకరించి మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ధనుస్సు రాశి లేదా ధనుస్సు లగ్నంలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది? తత్వం గనక చూసుకున్నట్లయితే ఇటు తృతీయ స్థానము, చతుర్థ స్థానము ప్రభావితమవుతుంది. ముఖ్యంగా అంటే చతుర్థము, ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక వీళ్ళందరికీ ఉన్న వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తారు. అలాగే వాహనం కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఓకే గురుగారు. సంతోషం, ప్రతి ప్రయత్నంలో సంతోషం ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. స్థిరాస్తుల కొనుగోలు కొత్తగా మళ్ళీ ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారికి ప్రధానంగా ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఇంట్లో ఉన్న మనుషులతో ప్రేమగా ఆనందంగా ఉండాలి అనేటువంటి వాళ్ళకి ఇక్కడ ఒక పాస్ బటన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకో, నువ్వు కొనాలనుకున్నటువంటి ఇంటికి సంబంధించి అక్కడ ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, వాహనానికి సంబంధించి ఇవన్నీ కూడా రీచెక్ చేసుకో. ఎందుకనంటే ఇప్పుడు రీచెక్ చేసుకునే సమయము అని శని భగవానుడు సూచిస్తున్నాడు. అన్ని రాసుల్ని కదిలిస్తున్నాడు. అన్నిటినీ 12 రాశుల ప్రభావంకి ఉంటుంది శని ప్రభావం 12 రాశుల మీద, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించమని సూచిస్తున్నాడు. తర్వాత ఇక్కడ తృతీయం కూడా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి బాంధవ్యాలు, సోదర సోదరీమణులు, నమ్మకస్తులు, స్నేహితులు వీళ్ళ పట్ల కూడా ఒక కన్నేసి ఉంచమని చెప్తున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కాబట్టి జాగ్రత్త, అప్రమత్తత ఇవన్నిటినీ శని భగవానుడు సూచిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి మంచి చెడు అనేటువంటి వాటికి మనం బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కనుక గమనించుకున్నట్లయితే పూర్వజన్మ కర్మబంధానికి శని కారకుడు అవుతాడు. కాబట్టి గత జన్మలలో పుణ్య ప్రభావము ఉన్నటువంటి వ్యక్తులకి మంచి జరుగుతుంది, పాపకర్మ ప్రభావం ఉన్న వాళ్ళకి చెడు జరుగుతుంది. ముందుగా మంచి ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఓకే గురుగారు. ఇప్పుడు రీచెక్ చేసుకోమని చెప్పాం కదా, ఇంటికి సంబంధించి చెక్ చేసుకున్న ద్వారా నష్టపోయే విషయంలో వీళ్ళు జాగ్రత్త పడతారు. అన్ని చేసుకొని బాగుంది అనుకుంటే ముందడుగు వేస్తారు, తద్వారా స్థిరాస్తి అనేటువంటిది నిలబడుతుంది. అవును గురుగారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల చెక్ చేసుకోమన్నాడు. అలాగే మంచి వ్యక్తులు పరిచయ ప్రభావం జరుగుతుంది. ఈ యొక్క 4.5 నెలల పాటు మనం ఏ పని అనుకుంటే ఆ పనికి మనకు వెన్నుదన్నుగా మన స్నేహితులు, పరిచయస్తులు, సోదర సోదరిమణులు సహాయ సహకారాలు అందిస్తారు. ఇది జరుగుతుంది. అలాగే సంతానం అభివృద్ధిలోకి వస్తుంది, ప్రేమ ఆప్యాయతలు చిగురిస్తాయి. ఇంకా విదేశీయానానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి వారికి. విదేశీయానం, విదేశీ విద్య, కోర్టు సమస్యలు ఇవన్నీ కూడాను చకచకా పరిష్కారం అవుతాయి. తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా దేవతా అనుగ్రహాన్ని పొందే తీర్థయాత్రలు కానీ, మఠాధిపతులు పీఠాధిపతులను కలిసి ఆశీర్వచనలు తీసుకోవడం కానీ, గురువులను కలిసి ఆశీర్వచనం తీసుకోవడం కానీ, పుణ్యకార్యాలు, దేవతా పుణ్యకార్యాలు చేయడం కానీ
ఇలాంటివి చేస్తారు. ఇదే చెడు పాపకర్మ ఉన్నటువంటి వాళ్ళకి చెడు ఎలా జరుగుతుంది? తల్లితో విరోధాలు వస్తాయి, ఆస్తి నష్టం జరుగుతుంది, కుటుంబంలో కలతలు, ప్రశాంతత ఉండదు, ఇంటికి వెళ్ళాలంటేనే బాధ, పరిచయస్తుల వల్ల నష్టపోతారు, సోదర సోదరిమల మధ్య విభేదాలు వస్తాయి, ప్రేమ ఆప్యాయత రిలేషన్షిప్లలో అనుమానాలు ఏర్పడతాయి, తద్వారా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. విదేశీ యానంకి వెళ్ళాలనుకుని, విద్య కోసం వెళ్ళాలనుకునే వాళ్ళకి బ్రేక్స్ ఏర్పడతాయి. ఇలా ఒకటా రెండా ఏ పని అనుకున్న అదృష్టం అనేటువంటిది వీళ్ళ దగ్గరికి రాకుండా దోబూచులాడుతుంటుంది. అందుకనే 12 రాశులని కూడా శని భగవానుడు ఇంపాక్ట్ చేస్తాడు. అందుకనే పూర్వజన్మ కర్మాధికారి నవగ్రహాల్లో శని. అటువంటి శని వక్రీకరిస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా 12 రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. కాబట్టి ఇటువంటి శని యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించే గ్రహము గురువు. అట్టి గురుగ్రహానికి ప్రతీక అయినటువంటి గురు పౌర్ణమి రోజున జూలై 29వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మహామహిమాన్వితమైనటువంటి ప్రభావవంతమైన వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర, అఘోర పాశుపత మంత్ర హోమాది కార్యక్రమాలు జరిపించి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది సాయంకాలం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సాయంకాలం 6 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు కాల్ చేసి. గురుగారు, ధనుసు రాశి వారు ఈ పరిహారంలో పాల్గొనడంతో పాటు ఇంకా ఏమైనా చేయొచ్చు అంటారా పరిహారం? ప్రధానంగా దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు ఈ యొక్క ధనుస్సు రాశి లేదా ధనుస్సు లగ్నంలో జన్మించిన వాళ్ళు పఠించితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, గురువు గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణిమల క్రతువుల్లో మీరు కూడా మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.